ఇప్పుడు అప్పట్లో ఎన్టీ రామారావు గారు, ఎన్ఆర్ గారు వాళ్ళకి ఫ్యాన్స్ ఉండేవాళ్ళు. ఫ్యాన్స్ వార్స్ జరిగేవి. ఇప్పుడు కూడా మీ జనరేషన్‌లో కూడా చిరంజీవి గారికి, మోహన్ బాబు గారి ఫ్యాన్స్‌కి వార్ జరిగేది. కానీ హెల్తీ కాంపిటీషనే వీళ్ళది అని జనాలకు ఎప్పుడు అర్థమవుతది? సినిమా పరంగా మాత్రమే వాళ్ళు కాంపిటీటర్స్ అని. నేను సామాన్యంగా ట్రోలింగ్స్ ఇటువంటివన్నీ చూడను. ఇది వాస్తవం. చెబుతారు నాకు. ఏదో కొన్ని చెప్తారు. నేను కూర్చున్నప్పుడు కూడా అలాంటి సినిమా ఎలా ఉంది, రిలీజ్ అయింది, బాగుందండి, వెరీ గుడ్, ఫెయిల్ అయిందండి, ఏమో సార్ పలానా అంతే అంతే. మళ్ళీ సెకండ్ డే ఐ వోంట్ ఆస్క్ అబౌట్ దట్ ఫ్లాప్ పిక్చర్. ఇట్ ఈస్ నాట్ మై బిజినెస్. రేపు మనం సినిమా ఫ్లాప్ తీస్తే మాట్లాడతాడు ఎదుటివాడు. వై షుడ్ ఐ? సినిమా పరిశ్రమ ఉన్నాను కాబట్టి సినిమా పరిశ్రమ గురించి తెలుసుకుంటూ ఉండాలి, మంచి చెడ్డలు. అంతవరకే. వాడు చెడిపోవాలని కోరుకోవద్దు. వాడికంటే ముందు నువ్వు చెడిపోతావు. ఇది నా సిద్ధాంతం. ఎవరిని మార్చలేము. ఒకరిని మార్చాలని అనుకోవడం చాలా తప్పు. ఎవరి కర్మకు వాళ్ళే బాధ్యులు. వాళ్ళ ఇష్టం వాళ్ళకి అనిపించింది. మనం ఏమీ ద్రోహం చేసి ఉన్నాం వాళ్ళకు. వాళ్ళందరూ క్షేమంగా ఉండాలి, ఈరోజైనా రేపైనా ఎప్పుడైనా. దానివల్ల వాళ్ళు ఏం అనుభూతి పొందుతున్నారో అర్థం కాదు. నష్టమే జరుగుతుంది సార్ ఈ ఫ్యాన్స్ వార్ వల్ల. రోజు రోజుకి మితిమీరిపోతుంది. దానికి ఏమి చేయలేమమ్మా. ఆత్మ, అంతరాత్మ, పరమాత్మ. మనం ఒక ఎదుటి వ్యక్తిని గురించి ఒక్క మాట అంటే అది రివర్స్ అవుతుంది ఏ రోజుకైనా అనేది అర్థం చేసుకోవాలి. వాళ్ళని నేనేమి చెడు పట్టడం లేదు. అందరూ మంచి బిడ్డలే. వాడికి ఆ ఆలోచన వచ్చింది ఆ క్షణానికి. అది అతని జీవితానికి, భార్య ఉంటే భార్యకు, బిడ్డలు ఉంటే బిడ్డలకి, వాళ్ళ కుటుంబానికి నష్టాన్ని కలిగిస్తున్న సంగతి ఆ యంగర్ జనరేషన్లో, ఆ ఉడుకు రక్తంలో తెలియదు.